నేను ఒకటే సూటిగా అడుగుతా ఉన్నా. మా నల్గొండ జిల్లా మంత్రులు ఇద్దరు ఉన్నారు. ఒక్కడంటే ఒక్కడన్నా వ్యవసాయ శాఖకు సంబంధించి సమీక్ష నిర్వహించిరా? జిల్లాలో ఒక 4-5 లక్షల ఎకరాలు మా ఉమ్మడి జిల్లాలో ఎండిపోతే కనీసం సమీక్ష చేసిరా? సరే, వాళ్ళకు చేయలేదు. ఈ దొంగలగూడ నాయకుడు రేవంత్ రెడ్డి గారు మరి వాడని నిర్వహించిన రాష్ట్రంలో వ్యవసాయ శాఖ సమీక్ష నిర్వహించి నిజమేనా? మరి వీళ్ళు చెప్పింది ప్రతిపక్షం వాళ్ళు ఎక్కడెక్కడ ఇబ్బంది కలిగింది, ఆ ఇబ్బందిని అధిగమించడం కోసం మనం ఏం ప్రయత్నం చేసినా కనీసం సలహాలను అధికారుల దగ్గర నుంచి తీసుకున్నావా? అది చెయ్యవు. అది చేయకపోగా నోటికి ఎంతో కొంత మాట్లాడి ఒక ఆయన 3 అడుగున్నాడు, ఒక ఆయన 4 అడుగున్నాడు. నేను కూడా అంటున్నా, నేను కళ్ళు మూసుకొని కనుక రేవంత్ రెడ్డి గొంతింటే ఆడిది మాట్లాడుతున్నా మొగడు మాట్లాడుతున్నా అర్థం కాదు నాకు. మరి ఏం చేద్దాం దానికి? దేవుడు నీ గొంతుని కట్టించింది కానీ కొడుకు తప్పియచ్చు. నేను నిన్న అనలేను కదా, ఆడబడుతున్నాను అనలేను కదా, నేను నాకు సంస్కారం అర్థం వస్తుంది కదా, నేను అనొచ్చు ఈయన ఆడుకుంటున్నా అంత చెల్లికున్నట్టు. అంటే ఇంకా ముఖ్యమంత్రి లెక్క మాట్లాడకు. ముఖ్యమంత్రి హోదాలో రైతులను ఆదుకోవడానికి సంబంధించి ఏమి చెయ్యాలి అని చెప్పి ఒక్కటి చెప్పు అంటున్నా నేను. ఒక్కటంటే ఒక్కటి ఈ ప్రయత్నం చేస్తున్నా.